ఇప్పుడు ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ గురువుగారు ఎక్కడ వీళ్ళు సాధన అంటే ఇప్పుడు ఆత్మ పరిశోధన లేదా ఆత్మ గురించి చింతన చేస్తున్నప్పుడు రమణ మహర్షి గారు ఎవరైనా ఏదో హృదయ కుహారంలోనని ఏదో చెప్తారు కదా, అట్లా ఎక్కడ ఏ స్థానంలో వాళ్ళు దాన్ని కేంద్రీకరించాలంటారు? ఇది మీకు ఒకవేళ కనుక సాకారం మీరు అప్పోస్ మీరు రాముడు కృష్ణుడు మీకు ఇష్టమైతే అని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, అది ఓకే. అలా కాకుండా మీకు నిరాకార తత్వం అంటే భగవంతుని ఒక ఆకారానికి పరిమితం చేసేటువంటి మనస్తత్వం మీకు లేదు అనుకుందాం. అప్పుడు ఆ పరమాత్మ ఏదో గుర్తించాలి. అది దానికి మీరు సాధన ఏమండి. దానికి కర్మ భక్తి యోగంలో వచ్చే ధ్యానం వేరు, అది యోగ ధ్యానం. అక్కడ చేసేవాడు ఒక ఆబ్జెక్టు చేయడం ప్రాసెస్ 3 ఉంటాయి, త్రిపుటి. ఇక్కడ జ్ఞానధ్యానం వల్లే మీకు జ్ఞానం ప్రాప్తిస్తుంది. జ్ఞానధ్యానం అంటే ఏమిటి? జ్ఞానాన్ని మీదే దృష్టి పెట్టుకోవడం. జ్ఞానం అంటే ఏమిటి? నీ యొక్క కోర్ బీయింగ్ అంటే నీ స్ఫురణ, నేను అని ప్రతి వాడికి ఎలా తెలుస్తుందో అంటే ఉండడం తెలియడం, అది ఫస్ట్ గుర్తించాలి. దానికి మిగతావన్నీ ఆబ్జెక్ట్స్ అన్ని కదా వచ్చిన తర్వాత దాన్నే హోల్డ్ చేస్తూ దాన్ని విచారణ చేయాలి. విచారణ అంటే ఇది ఒక ఫీలింగ్, ఇది పదార్థం కాదు, ఆకారం లేదు, అంచేది వ్యాపించి ఉంది. ఆ వ్యాపించి ఉండడం అనేది నీ మనసుకు రావాలి. అది ఎలా వస్తుందంటే, ఇప్పుడు పుస్తకం ఉందండి, పుస్తకం గురించి మీకు తెలియాలంటే ముందు పుస్తకం యొక్క వృత్తి మీకు రావాలి. ఇప్పుడు చిన్నపిల్లాడు పాకుతున్నాడు, వాడు ఎదురుకుండా పిల్లి వచ్చింది, వాళ్ళ అమ్మ అది పిల్లి అని చెప్పలేదు వాడికి పిల్లి అన్న అక్కడ ఆలోచన రాదు. వృత్తి ఇప్పుడు మనకేమొస్తుంది? పుస్తకం చూడండి, పుస్తకం వృత్తి అంటే పుస్తకం ఆకారం ఏమండి, ఇది రావాలి ముందు. వస్తే అది మీకు పుస్తకం అనే అనుభవం గుర్తిస్తారు. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ ఏమిటి? పరమాత్మని గుర్తించాలి. పుస్తకాన్ని ఎలా మీరు తెలుసుకున్నారు, పరమాత్మని గుర్తించాలి, అది మీ సాధన. ఆ సాధనకి ఏం చేయటం ముందు ఏమిటంటే పరమాత్మకి ఐడియా అంటే వృత్తి. పుస్తకానికి ఎలా వృత్తి పరమాత్మ కూడా వృత్తి లేదు అంటే యాక్చువల్గా. ఎందుకంటే ఎగ్జాంపుల్ పుస్తకం ఇదివరకు తెలుసుకున్నాను కాబట్టి అది చూడగానే పుస్తకాలు గుర్తిస్తారు. మీరు పరమాత్మ ఎప్పుడు ఇదివరకు చూడలేదు కదా, అంచే వృత్తి రాదు మీకు ఒక పిల్లలాగా. ఆ వృత్తి రావాలంటే అతి దగ్గరది. ఎందుకంటే అంటే అద్వైతానికి 100కి 100 పాళ్ళు సరిపోయేటువంటి ఉదాహరణలు దొరకవండి. అంచే అతి దగ్గరది. సో మీకు అతి దగ్గర పరమాత్మకి అతి దగ్గరది ఏంటంటే ఆకాశం, అంటే అనంతంగా ఆకాశం. సో ఆ పరమాత్మకి ఏమిటంటే అండి శుద్ధం బుద్ధం ముక్తం. పరమాత్మకి ఏమంటారంటే శుద్ధం బుద్ధం ముక్తం, నిత్యం శుద్ధం భుక్తం ముక్తం. అంటే నిత్యం అంటే ఎప్పుడూ ఉండదు, ఆకాశం ఎప్పుడూ ఉంటుంది. శుద్ధం మీరు ఎన్ని రంగులు చల్లండి ఆకాశాన్ని అంటావు శుద్ధం. ముక్తం ప్రారంభం లేదు బిగింపు లేదని ముక్కలు చేయలేరు మీరు, అది అనంతం, అది అన్నీ ఉన్నాయి. కానీ బుద్ధం కాదు. బుద్ధం అంటే ఏంటంటే జ్ఞానం, తెలియడం. ఆకాశానికి తను ఉన్నట్టు దానికి తెలియదు, ఎందుకంటే అది జడం అంటే అక్కడ చిత్తు లేదు. మీరు ఆకాశాన్ని మనసు ఒక వృత్తి, పుస్తక వృత్తి ఎలాగో అలా మనసుకు తెచ్చుకోండి. ఎప్పుడైతే ఆకాశం నీ మనసులోకి వచ్చిందో అంటే నీలో ఉన్న ఆకాశం మొత్తం మీరు అయిపోతారు. రెండు నిరాకారాలు ఉండవు, ఎందుకంటే మీ జ్ఞానం నిరాకారం అండి, ఆకాశం నిరాకారం అండి. 2 నిరాకారాలు ఉండవు, అంచేత మీ జ్ఞానం అంతా ఆకాశంలో అయిపోతుంది. సో అక్కడ ఏమొచ్చింది మీకు? అక్కడ వృత్తి వచ్చింది, ఇంకా ఆకారం లేదు దానికి, అనంతం ఆకాశంలాగా. అది హోల్డ్ చేయండి. దీన్నే వాళ్ళు బ్రహ్మాకార వృత్తి అంటారు. ఆ బ్రహ్మాకార వృత్తిని హోల్డ్ చేస్తే, అలా చేస్తే పరమాత్మ కృప వల్ల షిఫ్ట్ జరుగుతుంది. అరే ఇంత సింపుల్, ఇన్నాళ్ళు పక్కన మీకు ఆశ్చర్యం వేస్తారన్నమాట, మీరు ఆశ్చర్యం. అది ఇది జరగాలి. ఇది జరగడానికి నేను చెప్పా మైండ్లో ఈ ప్రాసెస్లో జరుగుతుండగా ఏమైపోతుందంటే, నువ్వు వ్యక్తిగా ఈ అంతా ఎవడు చేస్తున్నాడు, వీడున్నాడు కదా, ఈ వ్యక్తి చేసే వ్యక్తి ఒక ఆలోచన. అది ఇప్పుడు నేనున్నా అనుకోండి, రమణ శర్మ అనేది ఒక ఆలోచన. రమణ శర్మ రాగానే వాడు పుట్టిన మొత్తం ఇష్టంతో వచ్చేస్తుంది. ఇది పడిపోతుంది. నువ్వు ఎప్పుడైతే అలా హోల్డ్ చేస్తావో, వీడు కూడా మిగతా ఆకారాలు ఎలా పడిపోయో ఇది కూడా పడిపోతుంది.
దాని గురించి ఆలోచన మీకు రాదు ఎక్కువ. అవునవును. ఇది ఫస్ట్ స్టేజ్. ఈ స్టేజ్ దాకా చేయాలండి. అది ఏమో ఒకటికి గంటలు అవ్వచ్చు, 1-2 గంటలు అవ్వచ్చు, 1-2 సంవత్సరాలు అవ్వచ్చు, కొందరికి జన్మ నమ్మితే అది చెప్పలేము. దానికే అది పరమాత్మ కృప అన్నాం. అక్కడ గ్రేస్, ప్రయత్నం గ్రేస్ జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. లేకపోతే ఇక్కడ దాకా అసలు ఇన్ని కోట్ల మందిలో వాడు ఏదో వ్యవహారాలు పడి కొట్టుకుంటండి. ఇవన్నీ చెయ్యాలని ఎలా వచ్చింది మీకు? ఇవన్నీ ఇక్కడ దాకా తీసుకొచ్చినాడు, ఇంకా తీసుకెళ్ళడా? ఇది డిఫరెంట్గా జరుగుతుంది. అంచేత అలా చేయాలి. అయితే ఒకటి, మీకు ప్రపంచంలో బాధలు ఏవో ఉండి వాటి కోసం ఏదైనా మిగతావన్నీ చేసుకుంటే చేయొచ్చు. కానీ దీని గురించి ఏంటంటే మనకి ఇది ఒకటే ఆబ్జెక్ట్, ఇంక వేరే ఇంకేమీ లేదు. అది అంచేత అలా పెట్టుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత మా గురువుగారు చెప్పినట్టు ఫస్ట్ స్టెప్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా మిగతావే అప్పుడు జరుగుతాయి. అప్పుడు మీకు మొత్తం ఉన్నదంతా పరమాత్మ తప్ప. ఎందుకంటే అండి అప్పుడు ఒక గొప్ప గౌరవం కలుగుతుంది. ఎందుకంటే నాకు సంస్కృతం రాదండి, ఒక్క శాస్త్రం నేను చదువుకోలేదు. సరే ఏదో ఆ అమ్మవారి కృప వల్ల ఇదంతా జరిగి ఏదో అవగాహన వచ్చిన తర్వాత ఇది అనుకుంటున్నా, ఇది నా ఊహ ఏమో, ఇదేమో తనే పొరపాటు పక్క సందులో వెళ్ళిపోతున్నాడేమో, ఇది కరెక్ట్ అని ఎలా తెలుసు నాకు? అప్పుడే నిజంగా అమ్మవారు ఎలా చేస్తున్నాను. అప్పటి వరకు నాకు అసలు ఎవరికి పరిచయం లేదు. దాన్ని ఒక మాట అద్వైత గ్రూప్ అని ఒకటి ఉండేది, అందులో కూర్చుని రాయడానికి రమణ మహర్షిని డిఫెండ్ చేస్తుండేవాడు నేను. వాళ్ళు కొంతమంది తక్కువ చూసేవారు. రమణ మహర్షి ఓన్లీ పదార్థ శోధనే చేసేవాడు. రావాలని వాళ్ళందరూ అసలైన అద్వైతులకి ఒక చిన్న చూపు. అబ్బో చాలా ఉన్నాయని అందులో. నేను ఊరికే మహర్షి బోధాన్ని వేసి వాళ్ళతో వాదిస్తుండేవాడు. అందులో ఒకడు పెట్టాడు, అద్వైత వేదాంత .in అని విజయవాడలో ప్రారంభించేస్తున్నారు వెబ్సైటు. దానికి పలానా తారీఖుని అని ఏదో ఇచ్చాడనమాట. సరే అప్పుడు ఫస్ట్ టైం అక్కడ వెళ్ళి అది చదివాను. అందులో ఆయన బ్రహ్మశ్రీ ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు అద్వైత ప్రవచనం అని అందులో ఆయన మొత్తం ఒక గంట అద్భుతమైన ఇది. అయ్యో ఇదేంట్రా ఇది ఆయన మనకి అనుకుని అప్పుడు ఆయన వెంటనే ఒక 70 CDలు 10 ఉపనిషత్తులు అంటే ఈశావాస్యం దగ్గర నుంచి బృహదారణ్యకం దాకా 10 బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, యోగ వాసిష్టం, త్రిపుర రహస్యం, వేదాంత పంచదశి, ఇంకోటి ఉందండి కాళీ కంబ్లీ వాళ్ళని, ఇంకా దక్షిణామూర్తి స్తోత్రం, మానసోల్లాసం, ఇవన్నీ కలిపి 70 CDలు తెప్పించి కూర్చుని వినడమే పని. ఏది విన్నా మనకు కొత్తగా తెలిసిందే తెలియదు. అన్ని చోట్ల స్టాంప్ కన్ఫర్మేషన్ ఇది అర్థమైంది. అప్పుడు ఒక రకమైన అద్భుతమైన ఆనందం కలిగిందండి. సో మనం గుర్తించింది ఉపనిషత్తులో చెప్పింది ఆయనండి. ఆ శ్రీనివాసరావు గారు ఆయన గురువు లేరు, సంస్కృతం నేర్చుకుని సంస్కృతం బట్టి దాని సారం బట్టి ఒక్క సంస్కృతం ఏంటండి, పెర్షియన్ లాంగ్వేజ్ వాళ్ళ సూఫీ సెయింట్స్ వాళ్ళు కొటేషన్స్ అలా చెప్తాడు ఆయన. అపారమైనటువంటి జ్ఞానం. ఆయన మైండ్లో ఏదో ఫ్రస్ట్రేషన్ కొద్ది మీద కామెంట్ చేస్తారు చాలామంది. వినేసి ఆయన అందరినీ తిడుతున్నాడని అది ఫ్రస్ట్రేషన్లో వచ్చింది ఆయన గురించి నాకు తెలియని ఒక గొప్ప చాలా అవన్నీ కూడా నాకు ఏంటంటే ఒక మంచి ధైర్యం ఇచ్చాయి. అబ్బాయి మనకి జరిగింది ఏదో యాక్సిడెంటల్ కాదు, అది అంటే అమ్మవారే ఆవిడ స్టాంప్ వేసిన తర్వాతే ఇది అయిన తర్వాత ఇది కూడా అబ్బాయి మళ్ళీ ఇది ఎవరు చెప్పారు, ఇదిగో కంపేర్ చేసుకో అని. అది మామూలు ఆనందానికి దానికి తేడా ఉందండి. విష్ణుమూర్తి శేషతల్పం మీద పడుకొని అలా ఉంటారు కదా, ఒక రకమైన ఆనందం. అది ఏమిటి? ఈ జ్ఞాని ఎవరైనా సరే జ్ఞానాన్ని గుర్తించిన తర్వాత ఎప్పుడు ఆ స్థితిలో అంటే శరీరం వదిలేయండి, శరీరం కాదు అక్కడ, అటువంటి జ్ఞానసాగరంలో అలా ఆనందంగా ఉండే దాన్ని చిత్రీకరించాడు అనిపిస్తుంది నాకు. అసలైన ఇంటర్ప్రిటేషన్ అది చాలా కానీ అదే ఆలోచన వచ్చి సాధన చెయ్యాలని అనిపించగానే చేయడు. మీకు ఎవరిని వెతకలి, మీకు మార్గం లోపల నుంచి వస్తుంది. అది ఇంకా అయ్యో మనకు లేదే అని అక్కలే ఎవరికి, ఎందుకంటే అందరినీ చూపించేవాడు జ్యోతి. అది జ్ఞానసాగరంలో ప్రశాంత చిత్తంతో పడుకుంటే సిరి సంపదలు వచ్చి పాదాక్రాంతం అవుతాయి.
మనలో ఉన్నటువంటి శక్తి వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటుంది అనేసి ఆ విష్ణువు, శ్రీ మహావిష్ణువుది ఆ చిత్రీకరణలో మనకి అదంతా కూడా ఏ కనపడుతుందండి. ఎస్, మీరు చాలా బాగా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. అది సిరి సంపదలు పాదకం చాలా చాలా బాగా చెప్పారు.